దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుకుంటే మన అనుభవం ఎట్లా ఉంటుందో మనం రుచి చూడాలి. ఏమండి, దేవుని వాక్యం మన హృదయంలో పెట్టుకుంటే మన జీవితం ఎట్లా ఉంటుందో ఒకసారి రుచి చూడండి. అప్పుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అన్నది మనకి తెలుస్తుంది. వ్యసనాల వల్ల ఏముందండి, ప్రాణం నీరైపోతుంది, ఏం లేదు, ఒంటిలో ఓపిక ఉండదు, ఏముండదు, అంతా కూడా నువ్వు ఇక ఎందుకు పని లేకుండా పోతావు వ్యసనాల వల్ల. అట్లాంటి వ్యసనాల వల్ల ఎంతోమంది నశింపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది కోటేశ్వరులు భిక్షాధికారులు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది బ్రహ్మాండంగా బతికేవాళ్ళు ఎందుకు పని లేకుండా ఉండి చివరికి రోడ్లప్పుడు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. వ్యసనాల వల్ల ఆస్తులనే పోగొట్టుకొని మనశ్శాంతి లేకుండా తిరుగుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి పిల్లరా, అదే ఇక్కడ వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోయాను అని అనుభవంతో కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, దేవుని వాక్యం నీ హృదయంలో పెట్టుకుంటారా? అదే చెప్తున్నారు, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము. దేవుని వాక్యం చేత మనం స్థిరపరచబడాలి. దేవుని వాక్యం చేత స్థిరపరచబడితే నీకు ఏ పనిలోనూ కూడా, నీకు అవసరమైన ఏ పనిలోనూ కూడా నీకు డోకా ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది, జీవితం పోతూ ఉంటుంది. నీవు స్థిరపరచుకోవాల్సింది ఏది? దేవుని వాక్యం. అర్థమవుతుందిగా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.